జస్ట్ హెయిర్ కట్ కోసం లండన్ పోయి 20 లక్షలు ఖర్చు పెడతాడు అనమాట. హిజాబ్లు కాకుండా ఇక్కడ ఒక లాంగ్ డ్రెస్ ఇచ్చారు అనమాట. ఈయనకు ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. మోర్ దాన్ 7,000 కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో హాఫ్ ఆఫ్ ది కార్లు మొత్తం బంగారంతో తయారు చేసుకున్నాడు. సో ఏం తీసుకున్నా గానీ కంట్రీలో ట్యాక్స్ అనేది ఉండదు. గోల్డ్ మాస్క్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజు పేరు మీద ఉన్నది. సో దీన్ని బ్లూ మాస్క్ అని కూడా అంటారు. బట్ ఇక్కడ పెట్రోల్ కాస్ట్ మాత్రం జస్ట్ 23 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ బస్ ఎక్కాలంట. చిన్నగా ఉంది, టైనీ బస్సు, సూపర్గా ఉన్నది. ఇంట్లో ఒక 20 మంది పడతారు అనుకుంటా. ఇట్లాంటి బస్. యు ఆర్ ఫ్రమ్ ఇండియా? I am from India. You are from which part? హైదరాబాద్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను బందర్ సెరీ భగవాన్లో ఉన్నాను, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రూనై. సో ఈ కంట్రీకి వచ్చి నేను 3 రోజులు అవుతుంది. ఇది నా 4th డే అనమాట. వచ్చినప్పటి నుంచి కంట్రీ గురించి చాలా చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తవ్వకాలలో బయటపడ్డ లంక బిందెల్లాగా రోజుకో విషయం తెలుస్తుంది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే కంట్రీని ఇంకో యాంగిల్లో చూద్దామంటే ఐమూలగా చూద్దాము. సో డయాగ్నల్గా ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్దాము. ఈ కంట్రీ గురించి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాము. సో నేను ఆల్రెడీ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసిన. మ్యాగీ, నా హోస్ట్ ఉన్నారు కదా, చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవరైనా వస్తే మాత్రం ఆయనకు రిక్వెస్ట్ పంపించి స్టే చేయండి. నాకు నిన్న ఒక లేక్కి తీసుకెళ్ళిన అనమాట, చాలా దూరం, ఒక 90 కిలోమీటర్స్. నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నా అని సో చేయలేదు. బట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ మంచి నేచర్ మాత్రం బాగుంది. కోస్టల్ ఏరియా కూడా బాగుంది. ఆల్రెడీ తిన్నా కాబట్టి తిన్నది అరిగేదాకా మనం ఏం చేద్దామంటే ఈ కంట్రీ మొత్తం తిరిగేసి చూద్దాం, క్యాపిటల్ సిటీ. సో ఇక్కడ నుంచి ఒక బస్ తీసుకోవాలి. బస్ తీసుకొని మనం ఆ ప్లేస్కి వెళ్దాము. ఇక్కడ బస్సు ఏంటిది, ట్రైన్స్ లేవు, మెట్రో లేవు, ఏం లేవు. అంత చిన్న కంట్రీ అనమాట ఇది. ట్రైన్స్ కంప్లీట్గా లేవు, ట్రైన్ రూటే లేదు అసలు ఈ కంట్రీలో. చాలా రిచెస్ట్ కంట్రీ అని చెప్పారు కానీ ట్రైన్ రూట్ అయితే లేదు. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మాలే. బట్ ఇక్కడ బోర్డులు మాత్రం జావీ లాంగ్వేజ్లో ఉంటాయి. చూడడానికి మాత్రం సేమ్ అరబిక్ లాగానే ఉంది. ఇటు చూడొచ్చు, బర్గర్ కింగ్ ఉంది కదా, బర్గర్ కింగ్ పైన లాంగ్వేజ్ ఉంది కదా, అది అరబిక్ కాదు, జావీ లాంగ్వేజ్. ఏ నేమ్స్ చూసినా లాంగ్వేజ్ వచ్చేసి మాలేలోనే ఉంటుంది. బట్ స్క్రిప్ట్ మాత్రం జావీ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. సో అది ఇక్కడ ఏ పేర్లు చూసినా అదే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, ఇది అరబిక్ లాంగ్వేజ్ అని చెప్పేసి. కాకపోతే అరబిక్ లాంగ్వేజ్ కాదు. సో కేదాయ్ జామ్ టింపూర్ అని ఉంది కదా, దాన్నే జావీ స్క్రిప్ట్లో రాసారు అంతే. సో ఇక్కడ కొన్ని వాచ్ షాప్స్ ఉన్నాయి. అండ్ హలో ఫైన్. ఆర్ యూ ఇండియన్? No problem. Hindi से बात कर सकता है. आप इंडिया से हो? नहीं, हम बांग्लादेश का हो. बांग्लादेश का हो? किधर का? मैं इंडिया से. इंडिया किधर का? हैदराबाद का. हैदराबाद. ओके, आप देख लीजिए मेरी दुकान थोड़ा आपका वीडियो भी दिखाए. आदमी शॉप ఓకే అన్న షాప్ ఇదంట. ఎవరైనా వస్తే మాత్రం విజిట్ చేయండి. ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి అన్నమాట షాప్స్. ఇవేంటి అంటే గిఫ్ట్ షాప్స్ అండ్ ఫోన్ కవర్లు అవి ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. బాగుంది ఏరియా అంతా. మాత్రం చిన్న షాప్స్ అవి ఇవి. లాంగ్వేజ్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ అర్థమవుతుంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు ఇక్కడ. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో మాత్రమే ఈ బ్రూనై పీపుల్ ఉన్నారు. మిగిలిన ప్రైవేట్ సెక్టర్లో మొత్తము ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వాళ్ళు, ఇంకా మలేషియన్స్, వీళ్ళు వర్కర్స్ లా ఇక్కడికి వచ్చేసి $500కి $600కి వర్క్ చేస్తున్నారు అనమాట. మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఈ లోకల్ బ్రూనై పీపుల్ అయితే ఉండరు షాప్స్లలో కానీ ఇలా అని. వాళ్ళు మంచిగా చిల్ అవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. అనుభవించు రాజా అన్నట్లు ఇక్కడ రాజు కూడా అట్లనే అనుభవిస్తున్నాడు. రాజు గురించి కూడా ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాము. సో అది 82% ఇస్లామిక్ పీపుల్ కాబట్టి మ్యాక్సిమం ఇక ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి చాలామంది, పాకిస్తాన్ నుంచి కూడా ఉన్నారు. సో ఈ మలేషియా కూడా ఇస్లామిక్ కంట్రీయే కదా. ఇండోనేషియా మ్యాక్సిమం 90% వాళ్ళే ఇస్లాం పీపులే. సో అందుకని ఇక్కడికి వచ్చేసి ఈజీగా సర్వైవ్ అయిపోతున్నారు. బట్ శాలరీ మాత్రం చాలా చాలా తక్కువ. అది గైస్, ఇక్కడ బ్రూనై రివర్ ఉందని చెప్పిన కదా, ఇగో ఈ రివర్లో బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక బస్ ఉందన్నమాట. మనం వెళ్ళాల్సిన బస్ వచ్చి 20. హౌ మచ్ మనీ?
$1. $1. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ బస్సు ఎక్కాలంట. చిన్నగా ఉంది, టైనీ బస్సు, సూపర్గా ఉన్నది. ఇంట్లో ఒక 20 మంది పడతారు అనుకుంటా. ఇట్లాంటి బస్సులు మంచిగా చాలా రేర్గా కనిపిస్తాయి. సో ఇటు సైడ్ ముందర కూర్చుందాం, కొంచెం వీడియో వేసుకో. కెన్ ఐ సిట్ హియర్? నో ప్రాబ్లం. ఓకే ఓకే. సో గైస్, ఇగో ఇది బస్సు స్టార్ట్ అవుతుంది కొంచెం సేపట్లో. ద బ్లూ మాస్క్, దిస్ వన్, దిస్ వన్. సో గైస్, ఇటు సైడ్ మనది బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఒక పెద్ద బిల్డింగ్, మాల్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న మాల్స్ అనేటివి ఉన్నాయి. రోడ్లు మాత్రం ఇదిగో ఇలా ఉన్నాయి. ఇటు సైడ్ మాత్రం బ్రూనై రివర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉన్నది. ఎనీవే $1. ఓకే. సో మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా $1 అంట. 67. అటు నుంచి ఇటు వెళ్ళినా 3 కిలోమీటర్లు వెళ్ళినా 2 కిలోమీటర్లు వెళ్ళినా ఎక్కి దిగినా గదే $1. ఆ బోట్కి కూడా $1. ఈ బస్కి కూడా $1. చూడొచ్చు సైడ్ ఎంజీ ఈ వెహికల్. అయినా ఇక్కడ పెట్రోల్ ధర చాలా తక్కువ ఉంటుంది కదా. ఇక్కడ ఈ వెహికల్స్ ఎవరు వాడతారు? వాడరు, అస్సలు వాడరు. ఇది ఒక బస్ స్టాప్కి అయితే నేమ్స్ అలా ఏం లేవు. స్టాప్స్ వీళ్ళే ఐడెంటిఫై చేసేసి దిగుతున్నారు అనమాట. సో అది యూ బంగ్లాదేశీ, బ్రునై, इंडियन. आप किधर से हो? इंडिया से? यूपी से. ओके ओके. अन्ना यूपी अंड ए मैं तेलुगु. नो नो, मैं हैदराबाद से हूँ. ये गवर्नमेंट का है बस, प्राइवेट? ओके ओके, प्राइवेट का बस है. गवर्नमेंट बस नहीं है. बस नहीं है, ट्रेन नहीं है, ओनली टैक्सीज. टैक्सी भी गवर्नमेंट की नहीं है, ప్రైవేటే. ఇటు నా పక్కకున్నది కదా, ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట. సో గవర్నమెంట్ ఆఫీస్లో కలర్లు అన్ని కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అది అక్కడ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నది. సో ఇక్కడ హోటల్స్ దరస్సలేం, బ్రునై దరస్సలేం, రాడిసన్ అంట. ఎవ్రీ కంట్రీలో రాడిసన్, మ్యారియట్ చాలా చాలా ఫేమస్. మన ఇండియన్ చెప్పాను కదా మీకు, ఎక్కడ పోయినా మన ఇండియన్స్ అయితే కనిపిస్తారు ఏ కంట్రీకి వెళ్ళినా. ఇక్కడ మొత్తానికి వాళ్ళు ఒక బస్సు కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అనమాట. ఈ ప్రైవేట్ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతమంది వస్తే అంతమంది మొత్తము గ్యాదర్ చేసుకొని పార్ట్నర్షిప్ అనమాట, స్ప్లిట్ చేసుకుంటారట డబ్బులు. సో మేబీ ఎంత వస్తాయి ఏంటి అని చెప్పేసి నేను అడగలేదు. బట్ బస్సుల పరిస్థితి అయితే బ్రూనైలో ఇంత రిచెస్ట్ కంట్రీ అంటున్నారు, కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేదు, అసలు అన్ని ప్రైవేటే. ఒక్కటి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఫ్రెండ్స్, నా ముందర కనిపించే గోల్డ్ మాస్క్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజు పేరు మీద ఉన్నది. సో దీన్ని బ్లూ మాస్క్ అని కూడా అంటారు. ఈ ముందర ఫౌంటైన్ ఉన్నది, పైన మొత్తం 24 క్యారెట్ గోల్డ్ అంట. కొంచెం ఇస్తే నేను మంచిగా వడ్డానం చేసుకుంటా, అంత బాగుందనమాట. పైనుంచి చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో ఫోన్లో నాకు తెలియదు, కానీ మంచిగా షైన్ అవుతున్నది. ఆ డోమ్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం మొఘల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇస్లామిక్ కంట్రీస్లో మాక్సిమం మొఘల్ ఆర్కిటెక్చర్ అనిపిస్తుంది, ఇట్లా డోమ్ సిస్టమ్ లాగా. మనకి ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్లో అలానే ఉంటాయి మొఘల్ ఆర్కిటెక్చర్ తోటి. సో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది మన ఇండియాలో. సో ఓపెన్ కాదా చూద్దాము. కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. అటు సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మాస్క్కి ఆపోజిట్లో ఇట్లా కాళ్ళు కడుక్కుంటారు కదా, చిన్న చిన్న పంపులు పెట్టేసి ఒక 100 మంది దాకా కాళ్ళు ఎట్ టైం కడుక్కోవడానికి ఒక ఈ షెడ్ లాగా ఉన్నది. ఇటు సైడ్ ఒక ఫౌంటైన్ ఉంది. లోపలికి వెళ్దాం. ఇటు చుట్టుపక్కల మొత్తం చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నది. పర్మిషన్ అడుగుదాం. ఆయనతో మన ఫోన్ గుంజుకున్నారు అనుకో, ఇక్కడ దిక్కు లేకుండా అయిపోతుంది. రూల్స్ రోజుకు కొత్త రూల్స్ తెలుస్తుంది. సార్ ఓపెన్ ఓకే. సో చెప్పులు ఇప్పేద్దాం, షూస్. సో అది ఇక్కడ అబ్బాయిలకు ఒక డ్రెస్ జా సక్తే రిజిస్టర్. ఓకే విజిటర్స్ కి అలావే హిజాబ్లు కాకుండా
ఇక్కడ ఒక లాంగ్ డ్రెస్ ఇచ్చారు అనమాట, మొత్తం ఇది హెడ్ కవర్ అయ్యేటట్టు. సో పైకి వెళ్దాం. చాలా చాలా బాగుంది, మొత్తం పాలరాయితోటే ఉంది ఫ్రెండ్స్. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి డ్రెస్, బాగుంది. మొత్తం పాలరాయితోటే కట్టారు ఫ్రెండ్స్. మొత్తం ఈ స్టెప్స్ చూడండి, స్టెప్స్ మొత్తం కూడా పాలరాయే. ఎంత తెల్లగా ఉందో పాలరాయి. పాలరాయి తెల్లగానే ఉంటుంది కదా, సో అందుకే దాన్ని పాలరాయి అంటారు. పాలరాయి అని ఎందుకు అంటారంటే పాలలా తెల్ల ఉంటుంది కాబట్టి పాలరాయి అంటారు. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉన్నది. సో మెయిన్ ఎంట్రన్స్ అంట విజిటర్స్ కోసం అని చెప్పేసి మెయిన్ ఎంట్రన్స్ ఉన్నది. మనము హెడ్ మీద ఇట్లా వేసుకుందాము. సో అది చాలా ఉడక వస్తుంది ఫ్రెండ్స్. సో గాయస్ మొత్తము ఇగో ఇలా ఉన్నది. బాపరే, లోపలికి వచ్చిన తర్వాత ఒక 10-12 డోర్లు ఉన్నాయి. ఆ డోర్ల పైన మొత్తం జావీ స్క్రిప్ట్ తోటి ఖురాన్కి సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని రాసి ఉన్నాయి. సో అది వచ్చేసి జావీ స్క్రిప్ట్ అనేది అరబిక్ లాంగ్వేజ్కి కొంచెం అడ్వాన్స్డ్ క్రాక్డ్ వర్షన్ అనమాట. దాని నుంచే ఈ లాంగ్వేజ్ని తీసారు. సో నా ముందర కనిపిస్తుంది కదా, మొత్తం ఇది కూడా గోల్డ్ తోటే తయారు చేసారు అనమాట. చాలా చాలా అందంగా కనిపిస్తుంది. టోటల్ మొత్తం ఒక 1000 మంది ఇక్కడ ఎట్ ఎ టైం ప్రేయర్ చేసుకునేంత స్పేస్ అయితే ఇక్కడ ఉన్నది. పైన చూడొచ్చు, అంత కలర్ఫుల్గా ఉన్నది, సూపర్గా. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అది కూడా గోల్డే అంట, మొత్తం గోల్డ్, బంగారం బంగారం బంగారం. సో ఈ విజిటర్స్కి మాత్రం ఇగో ఇదే ప్లేస్ ఉన్నది. బయటికి వెళ్ళిపోదాం, చాలా సైలెంట్గా ఉన్నది ఇక్కడ. గైస్ మొత్తానికైతే చూడడం అయిపోయింది. లోపల వెనకాల కనిపిస్తున్నారు కదా, సో మొత్తం చైనీస్ పీపుల్ అన్నమాట. లోపల ఏం చేస్తున్నారంటే ఒక గైడ్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళు మొత్తం తెలుసుకుంటారు అన్నమాట. ఏదన్నా ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, గైడ్ని హైర్ చేసుకొని మంచిగా చెప్పేది వింటారు, ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పేసి ఆ ప్లేస్ గురించి మొత్తం తెలుసుకుంటారు. ప్రత్యేకంగా గైడ్ని పెట్టుకుంటారు అనమాట. మసనల్లి బోల్కియా మాస్క్, గోల్డెన్ మాస్క్. ఈ గోల్డెన్ మాస్క్ చూసే మీరు షాక్ అయితే, ఈయనకు ఉన్న ప్రాపర్టీస్ ఇంకా అవన్నీ వింటే ఇంకా షాక్ అవుతారు. ఈయనకు ప్రైవేట్ జెట్లు ఉన్నాయి, మోర్ దాన్ 7000 కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో హాఫ్ ఆఫ్ ది కార్లు మొత్తం బంగారంతో తయారు చేసుకున్నాడు అనమాట. మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి. అండ్ అందులో లంబోర్గిని, ఫెరారీ, రోల్స్ రాయల్స్ ఇట్లా ఎక్స్పెన్సివ్ కార్లను మళ్ళీ రీమోడిఫై చేసుకున్నాడు అనమాట. అన్ని డబ్బులు ఉన్నాయి. ఈ రాజు జస్ట్ హెయిర్ కట్ కోసం లండన్కి పోయి 20 లక్షలు ఖర్చు పెడతాడు అనమాట. సో అంత రిచ్ అనమాట ఈ రాజు. నేను ఈ హెయిర్ కట్ 2500కి వేయించుకున్నా మలేషియాలో. దీనికే నేను గుండెలు బాదుకున్నారే, ఇంత డబ్బులు పెట్టినారా నాయన అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్ హెయిర్ కట్ చేయించుకున్నారా? ఎక్కడ చేయించుకున్నారు? దాని ప్రైస్ ఎంత అయింది? నాకు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో హ్యూమిడిటీ అయితే చాలా చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. మస్తు బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అక్కడ ఒక బాటిల్ తీసుకొని మనము చలో ఇంకా బయటకు అయితే వెళ్దాము. మాస్క్ అయితే చాలా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. నేనే కాకి లెక్క మొత్తుకుంటానా. సో బయటకు అయితే వెళ్దాం. బయటకు వెళ్ళేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. వాటర్ బాటిల్ కాస్ట్ ఏంటో మీరు షేక్ అవుతారు. యాక్చువల్గా దీనికి 1.5 లీటర్కి $1 బ్రూనై అనమాట. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దీనికి 67 రూపాయలు, 78 పైసలు అనమాట ఈ రోజుకి. సో కాస్ట్ ఇంత ఉన్నది. బట్ ఇక్కడ పెట్రోల్ కాస్ట్ మాత్రం జస్ట్ 23 రూపీస్ మాత్రమే ఉన్నది. లోకల్స్ వాళ్ళకి సబ్సిడీలో ఇస్తారనమాట. సో పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 23 రూపీస్, వాటర్ బాటిల్ వచ్చేసి 67 రూపీస్. యాక్చువల్గా ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అని అంటే, ఈ కంట్రీ డిపెండ్ అయ్యేదే ఆయిల్ రిజర్వ్స్ పైన. ఎప్పుడైనా న్యాచురల్ రిసోర్సెస్ ఫైండ్ అయిన కంట్రీస్ ఏవైనా కూడా రిచ్గానే ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయి, అండ్ ఇక్కడ పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. సౌదీలో ఇట్లా బెహ్రెయిన్ ఇట్లాంటి కంట్రీస్లో మొత్తం ఆయిల్ రిజర్వ్స్ దొరికినాయి కాబట్టి అవి రిచ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పటికైనా కంట్రీకి అసెటే. సో అది మన ఇండియాలో కూడా ఫైండ్ అవుట్ చేశారని చెప్పేసి నేను విన్నా. అది ఒకవేళ ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, మనకైతే జీడిపి మంచిగా పెరిగిపోతుంది. మనం బయట నుంచి క్రూడ్ ఆయిల్ మనము ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మంచిగా మన కంట్రీ కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ అవుతుందేమో. సో ఐ హోప్ దొరకాలని కోరుకుంటున్నా. కాకపోతే దాన్ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్, బట్ అయినా మన వాళ్ళు ట్రై చేస్తారులేండి. ఇక్కడ చూడొచ్చు పెట్రోల్ బాటిళ్లలో నింపేసి ఉన్నాయి. ఇటు సైడ్ ఒక గల్ల పెట్ట ఉన్నది అనమాట. ఇదిగో ఇక్కడ ఒక షాప్ ఉంది, అటు సైడ్ కూడా ఒక షాప్ ఉంది. ఇదిగో ఇక్కడ
అదిగో అక్కడ మొత్తం 4-5 షాప్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్గా కనిపించింది ఏంటంటే ఇక్కడ ఒక రెడ్ కలర్ పెట్రోల్ ఉంది ఫ్రెండ్స్, రెడ్ కలర్లు ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఎల్లో కలర్లు ఉన్నది అనమాట పెట్రోల్. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో కొంచెం కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి. నేను ఆఫ్రికాలో కొంచెం వైట్ కలర్, లైట్ వైట్ కలర్ అదేంటిది పెట్రోల్ అయితే నేను చూసాను. సో అది కొంచెం డిఫరెంట్గా ఉన్నది పెట్రోల్ ఇట్లా రోడ్ల మీద అమ్మడం చాలా చాలా బాగుంది. ఎవరు లేరు. మన ఇండియాలో కూడా ఇట్లాంటివి పెట్టిరనుకోండి మంచిగా మనము పెట్రోల్ ఏంటి పంపులలో వెయిట్ చేయాల్సినంత అవసరం ఉండదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి డబ్బులు వేసేసి మంచిగా పెట్రోల్ పోసుకొని మంచిగా ట్రావెల్ చేయొచ్చు. పెట్రోల్ కాస్ట్ తక్కువ కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, అట్లా పెట్టేస్తున్నారు ఇన్కమ్ రావడానికి. బట్ కాకపోతే మన ఇండియాలో మాత్రం ఎక్స్పెన్సివ్ కదా. ఇక్కడ ఇండియాలో దాదాపు ఎంత అయిందంటే, నేను లాస్ట్ టైం పెట్రోల్ పోపించింది ఎంత అంటే 112 112 రూపాయలకు పోపించిన. మరి ఇప్పుడు ప్రైస్ ఎంత అయిందో తెలియదు. ఇక్కడ సుజుకి, టొయోటా, కియా అన్ని చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ జనాలకు మినిమం 5-6 కార్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రాజు ఉన్నాడు కదా, మోర్ దాన్ 7,000 అంటే ఆయన రోజుకొక కారు చొప్పున నడిపినా కూడా 20 సంవత్సరాలు నడపొచ్చు అనమాట. అన్ని కార్లు ఉన్నాయి. సో అది ఇప్పుడు ప్యాలెస్కి వెళ్దాము. ఒకవేళ ప్యాలెస్ లోపల అలో చేస్తే అక్కడ కూడా చూద్దాం. అక్కడ వాష్రూమ్స్ ఇంకా మొత్తం టాయిలెట్ మొత్తం గోల్డ్ తోటే, ఆ ప్యాలెస్ మొత్తం గోల్డ్ తోటే. ఈవినింగ్ 4 o'clock అట్లా బయటికి వెళ్తాడంట షికార్లో, ఏదో ఒక కార్లో. సో వీలైతే చూద్దాం ఫ్రెండ్స్. గైస్ రైట్ నో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్యాలెస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను లంచ్ చేసేసిన. సో ప్యాలెస్ దగ్గర కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయంట రూల్స్. అక్కడికి వెళ్ళేసి చూసేసి వద్దాం. వీలైతే వీడియో చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే 4 o'clockకి రాజు బయటికి వెళ్తాడంట. ఆ టైంలో కూడా సెక్యూరిటీ బాగా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్తున్నాడు బ్రదరు. ఫోటో తీసుకోవచ్చట. అక్కడికి వెళ్ళేసి చూసేసి వద్దాం. యాక్చువల్గా అలో లేదు మరి వీడియోగ్రఫీ, బట్ రిస్క్ మనము చేయకపోతే తప్పదు. చూస్తున్నాం కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత 17 floors కింద ఉంటుందంట. కింగ్ వచ్చేసి లోపల కింద అండర్ గ్రౌండ్ లో 17 floors ఉంటాయంట. అందులో ఎక్కడో ఉంటాడని చెప్తున్నారు. ఇక్కడ పెద్ద గేట్ ఉంది, ఆడ లోపల ఒక 2 security గార్డ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఎప్పుడు కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉంటారు కింగ్ ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఫోటో దిగుదాం. చుట్టుపక్కల మొత్తం గడ్డి అవి అదేంటి కట్ చేసుకుంటా జనాలు ఉన్నారు. సో ఇక్కడ చాలాసేపు ఉండడం కూడా మంచిది కాదు. 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళిపోదాం, సరేనా? యాక్చువల్గా ఆయన 4 గంటలకు బయటకు వస్తాడంట సెకండ్ వైఫ్ని చూడడానికి. యాక్చువల్లీ ఇతనికి 3 wives ఉన్నారనమాట. 3 wivesకి చాలా మంది పిల్లలు ఉన్నారు. సో క్వీన్ అంటే క్రౌన్ క్వీన్ వచ్చేసి సారా అనమాట ఆమె పేరు. సో ఇంకో రాణిని చూడడానికి అని చెప్పేసి ఈవినింగ్ బయలుదేరి వెళ్తాడట. ఎంత లగ్జరీ లైఫ్ అంటే, కటింగ్ చేయించుకోవడానికి ప్రైవేట్ జెట్లో బయటకు వెళ్తాడు. ఈయన కారు కలెక్షన్ చూస్తే పిచ్చిలేస్తుంది. అండ్ ఒక ఈవెంట్ మైకేల్ జాక్సన్ తోటి 170 crore రూపాయలు పెట్టేసి ఆయన ఇక్కడ పిలిపించుకొని పర్ఫార్మెన్స్ ఇప్పించుకున్నాడు అనమాట. ఇక మనం ఈయన గురించి చెప్పుకుంటూ వెళ్తా ఉంటే రోజంతా గడిచిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ కింగ్. మామూలుగా 10 years 11 years అట్లా పరిపాలిస్తారు. కాకపోతే ఈయన 59 years పరిపాలించిన ఒకే ఒక్క రాజు ప్రపంచంలో ఇతనే. బాగా ఎలివేషన్ ఇస్తున్నా కదా. యాక్చువల్గా ఈ కింగ్కి ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా చిరిపోయిన వేసుకునేటాడు అనమాట. ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైందో మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఓకేనా? రోడ్ అయితే క్రాస్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం కూడా మంచిగా అనిపిస్తుంది, అంత నీట్గా ఉన్నాయి అనమాట రోడ్లు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే సిటిజన్స్ కి ఎయిర్లైన్ కొని పెట్టేసుకుంది అనమాట. ఇది గవర్నమెంట్ ఎయిర్లైన్ రాయల్ బ్రూనై అని చెప్పేసి కనిపిస్తుందా మీకు బిల్డింగ్. సో ఈ ఎయిర్లైన్ ని గవర్నమెంట్ కొనేసుకుంది ఫ్రెండ్స్. సో అది ఇక్కడ సిటిజన్స్ కి ప్రైసెస్ వేరే అలగ్ చూపిస్తాయి, తక్కువ ధరలో చూపిస్తాయి అనమాట ఫ్లైట్స్. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది. ఇటు సైడ్ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మంచిగా కనిపిస్తున్నాయి. అటు సైడ్ కూడా ఒక మాల్, అదేంటో తెలియదు కానీ బట్ హాస్పిటల్ అనుకుంటుంది. సో ఇవి లోకల్ బస్సెస్. పొద్దుట చూసాం కదా, ఇవి లోకల్ బస్సెస్. నా మలేషియా లెక్క స్కై స్క్రాపర్స్ అయితే ఏం లేవు కానీ ఉన్న కాడికి అయితే మంచిగా ఉన్నాయన్నమాట. అటు సైడ్ కూడా ఒక బ్యాంక్ ఉన్నది, ఇటు సైడ్ సెక్రటరియట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చూద్దాము. గవర్నమెంట్ థింగ్స్ అన్ని అందులోనే జరుగుతాయి. కాకపోతే మన ఇండియాలో లెక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి
చాలా చిన్నగానే ఉంది బిల్డింగ్, రోడ్ పక్కకి. దీనికి ఇంకా సెక్యూరిటీ లేదు, ఏం లేదు ఆ సెక్రటరియట్కి. చూద్దాం, ఒక బ్యాంక్ ఉన్నది, బ్యాంక్ ఉషావన్ అని చెప్పేసి. సో జనరల్ పోస్ట్ ఆఫీస్ బందర్ సెరీ భగవాన్ 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 అని పలకాలి, భగవాన్ అని కాదు. ఇక్కడ క్లాక్ టవర్ ఉంది కదా, సో మధ్యలో టైం కనిపిస్తున్నాం మీకు, 3 o'clock అవుతుంది. ఇటు సైడ్ మొత్తం మొన్నటి వరకు కింగ్ ఏంటంటే బర్త్డే ఉండేదంట, మొత్తం అంతా వీటితోటి జెండాలతోటి ఇట్లా కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెట్టేది, కానీ ఇప్పుడు లేదు. ఇక్కడ ఇది సెక్రటరియట్ చూడండి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంట, ఇందాక చెప్పాను కదా ఇదే. సో గవర్నమెంట్ థింగ్స్ అన్ని ఇందులోనే జరుగుతాయి. దాదాపు ఒక చిన్న బిల్డింగ్ లాగా ఉంది, చాలా పెద్ద బిల్డింగ్ అయితే లేదు. వీళ్ళకి ఆఫీస్ టైమింగ్స్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే వర్క్ చేస్తారు, మిగిలిన అంతా ఖాళీగానే ఉంటారు. మొత్తం క్లోజ్ చేసేసారు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3 o'clock అవుతుంది. సో మొత్తం క్లోజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్లాగ్ ఉంది బ్రూనైది. సో ఇది గైస్, ఇదిగోండి, ఇదంతా ఖాళీగా ఉన్నది. పొద్దున్న నుంచి మీకు కింగ్ గురించి బాగా ఎలివేషన్ ఇస్తున్నా, కానీ అసలు ఎందుకు ఎలివేషన్ ఇస్తున్నా, ఎందుకు ఇంత రిచ్ అయ్యిండు కింగ్, అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. యాక్చువల్గా వీళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారనమాట. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఆయిల్ రిజర్వ్స్ అనేది కనుక్కున్నారు అనమాట, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్. దాని తర్వాత వచ్చిన కింగ్స్ ఉన్నారు కదా, ఇప్పుడున్న కింగ్ వచ్చేసి 29th కింగ్. వీళ్ళకి న్యాచురల్ గ్యాసెస్ ఫైండ్ అయ్యేసరికి మంచిగా ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. హ్యూజ్ అమౌంట్ లో క్రూడ్ ఆయిల్ అవి ఇవి బయటికి వెళ్ళేసరికి గ్రాడ్యువల్ గా కాదు, సడన్ గా వీళ్ళ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి వీళ్ళు రిచ్ అయ్యారు. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ బయటపడ్డ తర్వాత కంట్రీ చాలా రిచ్ అయింది. ఆ రిచ్ అయ్యే ప్రాసెస్ లో యూజువల్ గా అయితే కింగ్స్ రిచ్ అవ్వాలి, కాకపోతే ఇక్కడ ప్రజలు కూడా రిచ్ అయ్యారు. ఎలా అయ్యారు అంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ కోసం చాలా చేసింది అనమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది, ఫ్రీ హెల్త్ ఇచ్చింది, ట్యాక్స్ ఫ్రీ కంట్రీ చేసేసింది. ఇక్కడ ఏం తీసుకున్నా కానీ ట్యాక్స్ అయితే ఉండదు. హెల్త్ ఇష్యూ అయింది అనుకోండి, దానికి కూడా ఫ్రీ. మీరు చిన్న హాస్పిటల్లో మంచిగా కాకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చు, అక్కడ కూడా బాగా కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సొంతంగా డబ్బులు పెట్టేసి వేరే కంట్రీకి ఆ పేషెంట్ని పంపించి ట్రీట్మెంట్ అనేది చేపిస్తుంది అనమాట. సో అట్లా ఎడ్యుకేషన్ కూడా ఫ్రీనే. ఇన్ని ఫ్రీలు ఉన్న తర్వాత ఆబ్వియస్లీ కంట్రీ వెల్దీగా అవుతుంది. బట్ ఇందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, అన్ని ఫ్రీ ఇవ్వడం కూడా మంచిది కాదు అని నా ఉద్దేశం. సో అది గైస్, ఒక్కొక్కరికైతే ఇళ్ళల్లో ఒక 5-6 కార్లు ఉంటాయి ఫ్రెండ్స్, 5-6 కార్లు, 7-8 కార్లు, మంచి వట్టి తుసు కార్లు కాదు, మంచి కార్లే ఉన్నాయి ఇక్కడ. సో అది కింద చెప్పాను కదా, ఈ గవర్నమెంట్ నార్మల్ సిటిజన్ కి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ చాలా చాలా మంచిగా ఉన్నాయి కదా. సో దాంతో పాటు ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇస్లామిక్ కంట్రీ అని చెప్పిన కదా ముందే, ఇస్లాం కంట్రీస్ లో చాలా మట్టుకు 100% షరియా రూల్స్ ఫాలో అయ్యే కంట్రీ ఇది ఒకటే. సో మామూలుగా వేరే కంట్రీస్ లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఎక్సెప్షన్ అనేదే లేదు. ఈ కంట్రీలో ఎక్కడ చూసినా మీకు పబ్స్ కానీ అవి కనబడాయి. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అండ్ హలో ఫైన్ థ్యాంక్ యూ. You are from India? I am from India. You are from which part? Hyderabad. You are Hyderabad. Okay, yeah. I am from Bangalore. Bangalore, okay. How are you? Fine, thank you. Fine, everything. Okay, nice. Okay. So guys, ఏం చెప్తున్నా, ఇక్కడ ఆల్కహాల్ బ్యాన్, స్మోకింగ్ బ్యాన్ అండ్ రేపులు అవి కూడా బ్యానే. సో ఇంకేంటి, సేమ్ జెండర్ మ్యారేజెస్ బ్యాన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రిలీజియన్ కూడా, ఇక్కడ చాలా మంది వేరే రిలీజియన్ వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను గవర్నమెంట్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అవన్నీ చెక్ చేసి అప్రూవల్ ఇస్తే అప్పుడు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఇట్లా కనిపించని రూల్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం 10 o'clock వరకు అన్ని క్లోజ్ చేసేస్తారు. సో అది అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సిటీలో చాలా చాలా తక్కువ మాల్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఇందులో లోపలికి వెళ్దాం, చూద్దాం ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి మాల్స్, షాప్స్ అవి కూడా అన్ని తక్కువనే ఉన్నాయి. ఇందాక నేను వచ్చిన రోజు ఈ ఏరియా మొత్తం అంతా కొంచెం హడావిడిగా ఉండే, బట్ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక KFC లాగా ఉన్నది, 6.5 మీల్ అంట.
ఫర్ మీల్. సో ఎంట్రీ ఎక్కడుంది, ఎంట్రీ ఎక్కడుంది? ఇక్కడ ఆటో పే అని ఉన్నది. కార్ పార్కింగ్ కోసం అని స్పెషల్గా ఒక మిషన్ ఉందన్నమాట. ఇందులో మన కార్ నెంబరు అవన్నీ మెన్షన్ చేసేసి ఆటో పేమెంట్ చేసేయచ్చు అనమాట. ఇట్లున్నది ఇక్కడ. సో కొంచెం అడ్వాన్స్డ్ థింగ్సే వాడుతున్నారు ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. ఇది యూ యాక్సెప్ట్ కార్డ్స్? కార్డ్, వీసా కార్డ్. ఓకే ఓకే. KFCలో ఒక చికెన్ కాంబో ఆర్డర్ ఇచ్చిన. ఇందులో ఫ్రైస్, బర్గర్, కోక్ ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ కంట్రీలో ట్యాక్స్ లేదని చెప్పేసి. ఇదిగోండి చూడండి, బిల్లు కనిపిస్తుందా? ఇక్కడ చికెన్ కాంబో వచ్చేసి 450 ఉంది కదా, సేమ్ 450 ఉంది ఫైనల్ పేమెంట్ కూడా. సో ఏం తీసుకున్నా కానీ కంట్రీలో ట్యాక్స్ అనేది ఉండదు. సేమ్ మనకి ఎవ్రీ కంట్రీలో KFC ఎలా ఉంటుందో అలాగనే ఉంది. నో చేంజ్. ఒక చేంజ్ మాత్రం అక్కడ వెజ్ అదేంటి రైస్ బౌల్ మాత్రం ఏ కంట్రీకి తగ్గట్టు ఆ కంట్రీకి ఉంటుంది. సో ఇది గైస్ తినేసేద్దాం. ఇంకా మామూలుగా దీని ప్రైస్ వచ్చేసి $4.50 కదా, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 310 రూపాయలు. మన ఇండియాలో సేమ్ ఐటమ్ ఆర్డర్ చేస్తే ఎంత అవుతుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ మొత్తం ఏమున్నాయంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కళ్ళద్దాలు సేమ్ లైక్ మాల్స్ లాగానే, ఎవ్రీ మాల్లో ఉంటాయి కదా, సేమ్ అలాగనే ఉన్నాయి. సెంట్ బాటిల్లు అవి ఇవి. ఈ మాల్స్లలో ఒక మంచి స్మెల్ వస్తుంది, అన్ని పర్ఫ్యూమ్లు కలుపుకొని ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ కొన్ని పార్లర్లు ఉన్నాయి, నెయిల్ ఆర్ట్స్ అంట, చైన్స్ అవి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇటు సైడ్ మొబైల్కి సంబంధించినవి ఉన్నాయి, మొబైల్ ఫోన్స్, మొబైల్ కవర్స్, వాచెస్. ఇక్కడ బట్టలు ఉన్నాయి, చూద్దాం కాస్ట్ ఎంత ఉందంటే 16,600 అట. 6 అంటే అట్లీస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నార్మల్గానే. $1 = 67 రూపీస్. సో ఇదంతా అబ్బాయిలు అనమాట, అబ్బాయిల డ్రెస్లు. సో యూజువల్గా వీళ్ళు ఇక్కడ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయరు ఫుడ్ కానీ ఏం కానీ. సారీ, ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏం లేవు. వీళ్ళు ఏం చేస్తారంటే మలేషియా నుంచి తెచ్చుకుంటారు అండ్ వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో గైస్ ఇక్కడ రకరకాల గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 22 క్యారెట్స్కి $209 అనమాట. 24 క్యారెట్కి $215 నేను మెన్షన్ చేస్తా ఇది ప్రైస్. సో రకరకాల డిజైన్లు ఉన్నాయి, మనం ఎట్లా తీసుకోం కాబట్టి మీకైనా చూపిస్తా. రింగులు చూడొచ్చు, వెరైటీ వెరైటీ ఉన్నాయి. ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్లో గోల్డ్కు చాలా ప్రియారిటీ ఇస్తారనమాట. చూడండి వేరే వేరే రకరకాలే ఉన్నాయి. వావ్, కమ్మలు కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు గోల్డ్ చూసారు కదా, యాక్చువల్గా అది బాగా షైనింగ్ ఉంది కదా. యూజువల్గా గోల్డ్ అనేది దుబాయ్లో ఇంకా వేరే వేరే కంట్రీస్లో చీప్గా దొరుకుతాయి అని చెప్పేసి తీసుకొచ్చుకుంటారు, కానీ అది పెద్ద స్కాము. యాక్చువల్గా అది ప్యూర్ గోల్డ్ అని ఫీల్ అవుతారు తెచ్చుకునే వాళ్ళు. కాకపోతే అందులో ఒక లిక్విడ్ కలుపుతారు అనమాట, షైనింగ్ అనిపించడానికి, షైనింగ్గా మంచిగా కలర్ కనిపించడానికి అని చెప్పేసి ఒక లిక్విడ్ కలుపుతారు. మన ఇండియాలోది మాత్రం ఏంటంటే 916 పక్కా ఉంటుంది అనమాట. అందులో ఎంత మోతాదు రాగి కలపాలో అంతే కలుపుతారు. డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు ఆగుతుంది. ఇది షైనింగ్ అనిపిస్తుంది కానీ దీనికి కొంచెం తక్కువ రోజులు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి చూస్ చేసుకోండి, కలర్ ముఖ్యమా లేకపోతే చాలా రోజులు ఉండడం ముఖ్యమా, ఎవరి ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది. సో అది ఇక్కడ మాల్ అంతా తిరిగినాయి కదా, సేమ్ అవే నార్మల్గా మాల్లో ఏముంటాయో అవే ఉన్నాయి ఫ్రెండ్స్. అంత పెద్దగా ఏం లేవు. సో యూజువల్గా ఆ ప్రైస్లే ఉన్నాయి, కాకపోతే ఎక్కువ ప్రైస్లు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క ఐటెంకి ఎక్కువ ప్రైస్లు ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు ఎక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి దారి మర్చిపోయినాయింది, ఎటు నుంచి వచ్చిండ్రా బాబు, ఇక్కడనే ఎక్కడి నుంచి వచ్చిన దారి మర్చిపోయినా. యాక్చువల్గా అరే ఏడబ్బా గోల్ ఉందిడా. ప్రతి ఒక్క వస్తువు వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటారు అనమాట. వీళ్ళకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాకపోతే వీళ్ళు ఇంకో కంట్రీ మీద డిపెండ్ అవుతారు. ప్రతి ఒక్క వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మొత్తానికి 5 o'clock అవుతుంది. ఈ బ్రునైలోనే లాంగెస్ట్ బీచ్ అంట, 5 kilometers ఉంది. మొరింగా బీచ్ ని చూడడానికి వెళ్తున్నాము. సో ట్రాఫిక్ కొంచెం జామ్ అయింది.
నేను చాలా రోజులు అవుతుంది బీచ్ విజిట్ చేయక. ఈ రోజన్నా బీచ్ ఎట్లుంటుందో చూద్దాం, వీలైతే ఈత కొట్టేసి వద్దాం. సన్సెట్ చూడడానికి ఒక బీచ్ దగ్గరకు వచ్చేసిన. మీకు చెప్పినా కదా, ఈ బీచ్ లాంగెస్ట్ బీచ్ 5 కిలోమీటర్స్ ఉన్నది. కాకపోతే కింద దిగుదాం అనుకున్నాం, బట్ మడ్డి ఉన్నది, అంత మంచిగా లేదన్నమాట. వాటర్ అంతా చాలా నల్ల ఉన్నది, సో మట్టి ఉన్నది వాటరు. ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళేసి సన్సెట్ చూద్దాము. యాక్చువల్గా అంత క్లౌడ్స్ ఉన్నాయి, రాంగ్ టైంలో వచ్చినాం అనుకుంటాం మనము. వీలైతే చూద్దాం, లేకపోతే లేదు. సో ఇక్కడ కిందికి దిగొచ్చు. గైస్, మబ్బులతోటి మొత్తం నిండిపోయింది. సన్ లేడు, సన్సెట్ లేడు, అసలు ఏం లేదు. అంత చీకటి అయిపోయింది. మ్యాక్సిమం వీలైనంత తొందర ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ ఏమో. సో అది గైస్, ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. సన్సెట్ మాత్రం నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది, అండ్ బీచ్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. మంచిగా ఆడుకుందాం అనుకున్నా, టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. ఈ కంట్రీలో కూడా నేను బీచ్ విజిట్ చేయలేదు. ఐ హోప్ నెక్స్ట్ కంట్రీలో అయినా కుదిరితే చూద్దాము. సో మనం ఇంకా ఈ లాస్ట్ డే అనమాట రేపు. సో అది రేపు మళ్ళీ మనం వేరే కంట్రీకి వెళ్ళబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.